వెయిట్ లాస్ జర్నీలో డే 7 అన్నమాట. చూద్దాం ఎన్ని కిలోమీటర్లు నడుస్తాను. వాక్ చేశాను, చాలా హ్యాపీగా అనిపించింది. అసలు ఏంటంటే 1 వీక్ కంప్లీట్ చేసుకున్నాను అనమాట సక్సెస్ఫుల్లీ. హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ బాగున్నారు అనుకుంటున్నా, నేను కూడా చాలా బాగున్నానండి. సో ఇవాళ వీడియో ఏంటంటే నా వెయిట్ లాస్ జర్నీలో డే 7 అనమాట. 6 days అయితే సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేసుకున్నాను. లైక్ వెయిట్ లాస్ రొటీన్, లైక్ నేను ఏదంటే ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ ఫాలో అవుతున్నానని చెప్పాను కదా లాస్ట్ వీడియోలో. సో అదైతే స్కెడ్యూల్ కరెక్ట్ గా ఫాలో అయ్యాను. సో ఈ రోజు డే 7 అనమాట. లాస్ట్ 6 days సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేసుకున్నాను కదా, ఫాస్టింగ్, వాకింగ్ అంతా. సో ఈ రోజు కూడా చేశానా లేదా అనేది ఒకసారి చూడండి. డే 7 చూస్తున్నారు కదా, ఎన్నింటికో 7:20 అవుతుంది. సో కొంచెం తొందరగానే లేసామని చెప్పాలి నిన్నటికంటే. బట్ వీకెండ్ కదా, ఎంత లేట్గా లేసినా ఏం కాదనమాట. బట్ ఈరోజు ఏంటంటే మా పాప క్లాస్ ఉంది. సో రెడీ అయ్యి మా పాప క్లాస్ తీసుకెళ్ళాలన్నమాట. సో చూద్దాం ఈరోజు వాకింగ్కి వెళ్తానా లేదా అనేది. సో యాజ్ యూజువల్ ఈ 1/2 లీటర్ వాటర్ బాటిల్ తాగేసి వాకింగ్కి వెళ్ళాలన్నమాట. సో అవుట్డోర్ వాక్ సెట్ చేశాను. 7:56 అవుతుంది టైము. చూద్దాం ఎన్ని కిలోమీటర్లు నడుస్తాను ఈరోజు. సో వాకింగ్ స్టార్ట్ అయింది. వెదర్ ఇప్పుడిప్పుడే ఎండ వస్తుంది అనమాట. కొంచెం చల్లగా కూడా ఉంది. చూద్దాం పోంగా ఎట్లా చేంజ్ అవుతుందో. సో ఫైనల్లీ ఇంటికి వచ్చేసాము. ఈరోజు 1 hour కంటే ఎక్కువే వాక్ చేసామన్నమాట. సక్సెస్ఫుల్లీ 5 kilometers కంప్లీట్ చేసాము. టైం 9 అవుతుంది. ఇంకా చియా సీడ్స్ డ్రింక్ తాగాలి. సో టైం 9 అవుతుంది, ఇంకా చియా సీడ్స్ డ్రింక్ తాగేస్తున్నాను అనమాట. సో ఇవాళ మా పాప క్లాస్ ఉంది, అక్కడికి వెళ్ళొచ్చాక లంచ్ ఏ టైం చేస్తాను అనేది కూడా మీతో షేర్ చేసుకుంటాను. చూసారు కదా. సో ఈ రోజు అయితే సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేసుకున్నాను వాకింగ్. అండ్ దట్ టు 5 kilometers వాక్ చేశాను, చాలా హ్యాపీగా అనిపించింది. అండ్ ఈ రోజు ఏంటంటే సండే కదా, సో మా పాప క్లాస్ ఉండింది. సో క్లాస్కి వెళ్ళేసి ఇప్పుడే వచ్చామన్నమాట. టైం ఎంత అవుతుంది అనుకుంటున్నారు? 2 అవుతుంది. యాక్చువల్లీ 2 అయిపోయింది. ఈ రోజు చాలా లేట్ అయిపోయింది. 16 hours ఫాస్టింగ్ కాస్త 17 hours అయిపోయింది ఈ రోజు. సో అది కూడా ఒక అందుకు మంచిదేలేండి. సో నేను ముందు చెప్పినట్లుగా ఇంట్లో ఉన్నవే తింటానని చెప్పాను కదా. సో ఈ రోజు మా ఇంట్లో ఏంటంటే సండే కదా, స్పెషల్ అన్నమాట. సో స్పెషల్ ఏంటంటే మటన్ కర్రీ నేనే చేశాను, చూస్తున్నారు కదా. సో యమ్మీ మటన్ కర్రీ, చాలా బాగుంటుంది ఈ కర్రీ. నేను ఒకసారి చేసి వీడియో కూడా లైక్ రెసిపీ పోస్ట్ చేయడానికి ట్రై చేస్తాను. సో యాజ్ యూజువల్ వేడి అన్నము అండ్ పెరుగు అండ్ వెజిటబుల్స్ అన్నమాట. సో రోజులాగే 1 cup తీసుకుంటున్నాను. ఎక్కువ రైస్ లేకుండా ఓన్లీ 1 cup ఆఫ్ రైస్ అన్నమాట. సో 1 cup రైస్ తీసుకున్నాను. అండ్ యాజ్ యూజువల్ కుకుంబర్స్ అండ్ క్యారెట్స్, వెజ్జీస్ అండ్ ఒక చిన్న కప్తో పెరుగు అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ కర్రీ అన్నమాట. సో మటన్ కర్రీ ఏంటంటే నేను మామూలుగా ఎంత తినాలనిపిస్తే అంత తినేసేదాన్ని, మెజర్మెంట్స్ ఏం లేవన్నమాట. బట్ ఈసారి మాత్రం 1/2 bowl మాత్రమే తీసుకుంటున్నాను, ఎందుకంటే మటన్ ఈజ్ టూ మెనీ ఫ్యాట్స్ ఉంటాయి కదా. సో 1/2 bowl తీసుకున్నాను మటను. సో ఈరోజు డే 7 నా లంచ్ ఇదనమాట. ఒకసారి మీరు కూడా చూడండి. నాకు ఇచ్చేవా, నేను చూపిస్తాను నీట్గా, ఇది నేను చూపిస్తాను. సో చూస్తున్నారు కదా, డే 7 లంచ్ ఏంటంటే 1 cup రైస్, వెజ్జీస్, 1/2 cup మటన్ కర్రీ అండ్ 1 cup పెరుగు.
సో ఇదే అనమాట నా లంచ్ డే 7. డే 7 లంచ్ అయితే ఇంక ఇది అనమాట. కరెక్ట్ గా 2 o'clock కి చేస్తున్నాను. ఈ రోజు కొంచెం లేట్ అయింది. సో మళ్ళీ 7 o'clock కి డిన్నర్ చేస్తాను. ఆ టైం కలుస్తాను. బట్ ఈ రోజు ఏంటంటే సండే కదా, అందరం ఇంట్లో ఉంటాము. సో కాఫీ తాగుతానని అనుకుంటున్నాను. మరి కాఫీ తాగితే ఆ టైంలో కలుస్తాను. టైం 5 అవుతుంది. సో కాఫీ తాగుతున్నాను అనమాట. ఈ రోజు తాగొద్దు అనుకున్నాను కానీ ఇక అసలు తాగకుండా ఉండలేకపోయాను. హెడేక్ గా ఉంది. అండ్ ఆల్సో అందరం కలిసి ఉంటాం కదా, మా వారు ఇంట్లో ఉంటారు, ఇంకా అందరం ఇంట్లో ఉంటాం కాబట్టి కాఫీ పెట్టుకుని తాగుతున్నాము. సో 5 o'clock అయితే కాఫీ తాగుతున్నాను. అండ్ ఇంకోటి ఏంటంటే ఈ రోజు డే 7 అని చెప్పాను కదా, 1 week కంప్లీట్ చేసుకున్నాను అనమాట సక్సెస్ఫుల్లీ. సో ఇంకా రేపు డే 8 కాబట్టి రేపు మార్నింగ్ నేను మాంచెస్టర్ వెళ్ళాలన్నమాట ఆఫీస్ కి. సో వెళ్లే ముందు మీకు నా వెయిట్ లాస్ ఎంత అయింది అనేది కూడా షేర్ చేసుకుంటాను. అసలు వెయిట్ లాస్ అయిందా లేదా, అయితే ఎంత అయింది అనేది మీతో షేర్ చేసుకుంటాను. 7:30 అవుతుంది అనమాట టైము. ఇంకా డిన్నర్ చేసేస్తున్నాను. డే 7 డిన్నర్ వచ్చి ఏంటంటే 1.5 చపాతీ అండ్ మధ్యాహ్నందే మటన్ ఉన్నిందనమాట. సో 1/2 cup తీసుకున్నాను. అండ్ వెజ్జెస్ అండ్ పెరుగు యాజ్ యూజువల్. సో ఈరోజు 7:30కి ఎందుకంటే నేను మధ్యాహ్నం లేట్ గా తిన్నాను కదా, లైక్ 2 o'clock కి తిన్నాను. సో అందుకే ఆకలి లేదు పెద్దగా. సో 7:30కి తింటున్నాను అనమాట. సో మీరు కూడా చూసేయండి డిన్నర్ ఏంటనేది. సో డే 7 డిన్నర్ ఏంటంటే 1.5 చపాతీ, వెజ్జీస్, 1/2 cup పెరుగు అండ్ 1/2 cup మటన్ కర్రీ. ఇదే అనమాట నా డిన్నర్ ఈరోజు. సో ఇక డిన్నర్ అయిన తర్వాత ఎర్లీగా పడుకోవాలన్నమాట. రేపు మళ్ళీ నేను ఆఫీస్కి వెళ్ళాలి. సో డే 8 రొటీన్ ఏంటంటే ఆఫీస్కి వెళ్తూ కూడా నేను వెయిట్ లాస్ జర్నీ ఎలా కంటిన్యూ చేస్తాను అనేది కూడా రేపు మీతో షేర్ చేసుకుంటాను. సో ఇవాళ వీడియో అయితే ఇది నా వెయిట్ లాస్ జర్నీలో డే 7 రొటీన్ మీతో షేర్ చేసుకుందామని ఈ వ్లాగ్ చేశాను. ఐ హోప్ యూ లైక్ దిస్ వీడియో. సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో. బాయ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.